హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టండి ఒకసారి. రెగ్యులర్గా డిన్నర్లోకి మనం చపాతీ కాకుండా ఈ విధంగా ఆలూ పరోటా చేసినట్లయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే చేశాను. ఇది డైరెక్ట్ తినొచ్చు, లేదు అనుకుంటే మనం పెరుగులో కూడా ముంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ తగినంత గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఒక 2 కప్స్ వరకు తీసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. మొత్తం చూసారుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. అది పిండి మనకు కొంచెం పక్కన పెట్టిన తర్వాత ఈలోపు మనము ఆలుగడ్డలు అనేది ఒక 2 తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ఒక 2 తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను నేను. ఉడకబెట్టుకొని అవి చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఒక ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేస్తే పిల్లలకి కారంగా ఉంటుంది కాబట్టి నేను ఒక 1 or 2 అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆలుగడ్డలు పైన ఉన్నటువంటి పొట్టు అనేది తీసుకొని ఈ విధంగా మన దగ్గర ఒకటి కుడకలు గీరేది ఉంటుంది కదండి, దాంతో కానీ లేదంటే మనం మిక్సీ జార్లో కానీ వేసుకొని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది మీ ఇష్టం అన్నమాట, ఆప్షనల్. అది వీలుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అంత వేసుకున్నాను కారము. అలాగే కొంచెము సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం చపాతీలోకి వేసుకుంటాము, అలాగే ఈ ఆలు కుర్మాలోకి కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారుగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇట్లా ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు మనము చపాతీ పిండి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ అనేది మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ అనేవి వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చపాతీకి ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక ముద్ద తీసుకొని కొంచెం పిండి, మళ్ళీ గోధుమ పిండి చల్లుకుంటే ఈ విధంగా 2 వైపులా మనము పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ పల్చగా కాకుండా కొంచెం మామూలుగా ఫస్ట్ అయితే ఒక చిన్న రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆలు కుర్మా ఉంటుంది కదా, దాన్ని చిన్న బాల్ లాగా వేసుకొని దీంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ఈ విధంగా చుట్టూ కూడా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని కూడా తీసేయాలన్నమాట. చూసారుగా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు లోపల పెట్టిన కుర్మా అనేది బయటికి రాకుండా నెమ్మదిగా దాన్ని రౌండ్ షేప్లో మొత్తం కూడా కంప్లీట్గా మూసేయాలి. మూసేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసుకుంటూ 2 వైపులా కూడా నెమ్మదిగా మనం చపాతీ కర్రతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కూడా చేసుకోవాలి. అయితే మనం చపాతీలాగా పల్చగా అయితే చేయొద్దు, కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మందంగా చేసుకుంటూ బయటికి మనము ఆలు కుర్మా రాకుండా మొత్తం ఈ విధంగా అన్ని చపాతీలు కూడా చేసుకోవాలన్నమాట. చూసారుగా నేను ఇవన్నీ కూడా చేశాను అన్నమాట. నాకు ఇక్కడ అయితే ఒక 6 వరకు అయ్యాయి. తర్వాత చపాతీ మొత్తం అంతా పరోటా మొత్తం చేసుకొని పక్కన పెట్టిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని చపాతీ కాల్చుకున్న పేనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము పరోటా అనేది వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా ఈ విధంగా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకొని కొంచెం బటర్ ఉంటే బటర్ కానీ, నెయ్యి కానీ, లేదంటే ఆయిల్ కానీ ఏదైనా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నాను అనమాట. నెయ్యి వేసి కాలుస్తున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వరకు వన్ సైడ్ ఒక వైపు కాల్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని 2 వైపులో కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. నేను కూడా ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని వంటలు అనేది యూట్యూబ్లోనే చూసుకుంటూ కొంచెం పిల్లలకు నచ్చినవి చేసుకుంటూ ఈ విధంగా నాకు వీడియోకు యూజ్ అవుతుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అయితే నేను ఈ విధంగా ట్రై చేశాను
చేశాను. చాలా బాగుంది. రెగ్యులర్గా చపాతీ లాగా కాకుండా అప్పుడప్పుడు మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటల వీడియోలు కానీ లేకపోతే మీకు నచ్చిన వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేస్తానన్నమాట. ఈ విధంగా పెరుగులోకి మనం ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. షార్ట్ వీడియో చూడకపోతే దీనిపైన షార్ట్ వీడియో కూడా ఉంటుంది. షార్ట్ వీడియో చూడండి, లేదంటే లింక్ ఇస్తాను షార్ట్ వీడియోకు. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి.